సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా మూలుగు మండల కేంద్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి గోదావరికని వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి జాతీయ రహదారిపై డివైడర్పై గడ్డి చదును చేస్తున్న ఇద్దరు కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పాములపర్తి గ్రామానికి చెందిన లెంకెల రాజమల్లు, కమలాబాద్కు చెందిన బోయిని సాయిలుగా గుర్తించారు. గోదావరికనికి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి గోదావరికని వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి కార్మికులను ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వెల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇద్దరు కార్మికులు మృతి చెందడంతో కార్మికుల కుటుంబాలు గజ్వెల్ ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకున్నాయి. కార్మికుల కుటుంబాల రోదనలతో గజ్వెల్ ప్రాంతీయ ఆసుపత్రి మిన్నంటింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.